Hey guys, welcome back to my YouTube channel Srivatsa Rock, and ఈ వీడియోలో అయితే మీరు చూడబోతున్నారు ఏంటంటే ఆటోమేటిక్ క్యాప్షన్స్ మనం ఏఐతో ఎలా యూజ్ చేసుకోవాలి మన వీడియోస్ అనేది అయితే చూడబోతున్నారు మీరు ఈ రోజు అయితే. సో అండ్ కొంతమంది ఏమనుకుంటారంటే ఆటో జనరేట్ క్యాప్షన్స్ కోసం మనం పెద్ద పెద్ద సాఫ్ట్వేర్స్ యూజ్ చేయాలి అని అంటే వాళ్ళు అనుకుంటారు. బట్ మన మొబైల్లో మన డైలీ యూజ్ చేస్తే మన మొబైల్లోనే మనం చేసుకోవచ్చు అనమాట. సో గాయస్, నా నుంచి చిన్న రిక్వెస్ట్ అనమాట, మీకు ఈ వీడియో కనుక మీరు చూస్తున్నట్టయితే ఒక లైక్ చేసేసుకోండి అనమాట. ఒక లైక్ చేసుకోండి, ఛానల్ కనుక కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ ఈ నాలెడ్జ్ అయితే మీ అందరికీ అందజేయడానికి అయితే నేను ఇంకా ట్రై చేస్తూనే ఉంటాను అనమాట. సో ఎప్పటికప్పుడు ట్రై చేస్తూనే ఉంటా మీకు ఏఎస్ గురించి చెప్పడం. సో కొంచెం వీడియోస్ అటు ఇటు లేట్ అవుతాయి కానీ, సో మనం లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మనకు సిసి క్యాప్షన్ అండ్ యాప్ అండ్ ఆడియో జనరేటింగ్ అనమాట. అంటే ఆడియో జనరేటింగ్ అంటే ఇప్పుడు మనం క్యాప్షన్ ఇస్తే మనం ఆడియో మనం మాట్లాడితే అయితే క్యాప్షన్ అయితే జనరేట్ చేసే యాప్ అనమాట ఇది. సో ఇది వచ్చేసి మీరు డైరెక్ట్ కనుక మీరు ప్లే స్టోర్లో సెర్చ్ చేసినా కానీ మీకు ఇదైతే యాప్ అయితే అవైలబుల్ ఉంటుంది, దొరుకుద్ది, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు కూడా. సో మీకు అంత కష్టంగా ఉంటే కనుక, ఒకవేళ హార్డ్గా అనిపిస్తే కనుక డిస్క్రిప్షన్లో అయితే నేను లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. డిస్క్రిప్షన్లో అయితే నేను లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను మరి. సో అక్కడ ఇన్స్టాల్ అయితే మీరు డైరెక్ట్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ అయితే యాప్ అయితే ఎలా ఉంది, యాప్ గురించి మనం తెలుసుకోవాలంటే ఫస్ట్ అయితే మనం యాప్ అయితే కంపల్సరీ అయితే ఓపెన్ చేయాల్సిందే. సో నేను అయితే యాప్ అయితే ఓపెన్ చేస్తున్నా. సో ఇక్కడ యాప్లో ఇక్కడ చాలా ఉంటాయి. మీరు సిసి క్యాప్షన్ ప్రో కూడా మీరు తీసుకోవచ్చు ఫర్ ఇయర్లీ ప్లాన్ అండ్ మంత్లీ ప్లాన్ అనమాట. సో ఇట్లా ఇస్తారనమాట మీరు. సో మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే ఆల్రెడీ ఒక వీడియో అయితే క్రియేట్ చేసి ఇక్కడ చూసారా 8th October అంటే ఈ రోజు అయితే నేను ఈ వీడియో అయితే క్రియేట్ చేశాను అనమాట. అండ్ నేను క్రియేట్ మీ ట్యాప్ చేసి వీడియో అప్లోడ్ వీడియోకి అయితే వెళ్తా. సో ఇప్పుడు నేను రీసెంట్గా తీసిన వీడియో ఉంటుంది కదా, దీన్ని అయితే నేను అప్లోడ్ చేస్తాను. సో ఇక్కడ అప్లోడ్ చేసిన తర్వాత సో ఇక్కడ కింద మీకు కనబడుతుంది కదా, ఇక్కడ కింద ఇట్లా కట్ ఇక్కడ సీజర్ పక్కన కింద కనబడుతుంది కదా యాడ్ ఏ క్యాప్షన్ అని. సో నేనైతే దీనికి యాడ్ చేస్తాను అనమాట. సో ఫైండింగ్ ద వర్డ్స్ అంటే మీరు అప్పుడు ఏం చేయాలంటే ఎంతవరకు అయిందని చెక్ చేసుకోవాలంటే ఇక్కడ మీకు యారో మార్క్ ఉంది కదా, దీని మీద కొడితే కనుక మీకు బ్యాక్ అయితే వెళ్ళిపోతారు. సో 55% అయితే లోడ్ అయిపోయింది అనమాట. 55%, 59. సో మీకు నెట్ స్పీడ్ కనుక ఎక్కువ ఉంటే ఆర్ వైఫై స్పీడ్ కనుక మీకు కొంచెం ఎక్కువ ఉంటే మీకు ఫాస్ట్గా వచ్చేస్తుంది. నాకు అయిపోయింది అనమాట, ఇక్కడ చూసుకోవచ్చు. సో నేను మళ్ళీ దీని మీద ఒకసారి ట్యాప్ చేస్తాను అనమాట. సో ట్యాప్ చేసి ఇక్కడ నేను ఏం చేస్తా, ఎడిట్ ఇక్కడ నేను వీడియో మీద కొడతా. ఇక్కడ ఆల్రెడీ మీకు వచ్చేసింది చూసారా, ఇక్కడ ఆల్రెడీ కింద ఆల్రెడీ జనరేట్ చేసేసింది. గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అని అయితే నేను అన్న అది జనరేట్ చేసేసింది 5 secondsకి. సో ఇక్కడ మీకు ఏమైనా తప్పు అనిపిస్తే ఎడిట్ క్యాప్షన్, ఒకవేళ ఇక్కడ మీకు తప్పు అనిపిస్తాను అనుకోండి, ఇక్కడ గాయస్ అనలే నేను హాయ్ గాయస్ అన్నా అనుకోండి, ఇక్కడ మీరు హాయ్ అనేది అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో దానిలో అది తయారు చేయడంలో ఏదైనా తప్పు ఉంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను యాడ్ చేస్తున్నాను చూడండి, హాయ్ గాయస్. సో ఇక్కడైతే చూడండి, హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇదైతే మీకు మీకు నచ్చింది అనుకోండి, ఇదైతే మీకు నచ్చింది. ఇది ఎల్లో కలర్ లైట్ ని ఎల్లో కలర్ ఇండికేట్ చేస్తూ వైట్ అండ్ బ్లాక్ బార్డర్ అండ్ వైట్ ఇన్నర్ లేయర్ అయితే మనకైతే ఇది ఇచ్చింది. బట్ మీకు నచ్చలేదు, ఇంకా నాకు ఓవర్ కస్టమైజబుల్ గా కావాలి, నాకు ఇంకా బాగా లుక్ కావాలి, నాకు ఇంకో యూట్యూబ్ ఛానల్ నేను ఇంట్రోస్ లో నాకు ఇది బాగా పనికి వస్తుంది అని అంటే మీరు కానీ ఇక్కడ టెంప్లెట్స్లోకి వెళ్ళి ఇక్కడ మీరు చాలా టెంప్లెట్స్ ఉంటాయి. లెజెండరీ ఇప్పుడు నేను చూపెట్టా కదా లెజెండరీ టెంప్లెట్లోది. సో ఇది మోడ్రన్ టెంప్లెట్ అనమాట. సో మోడ్రన్ టెంప్లెట్, ఇది బ్లాయిడ్ టెంప్లెట్ అనమాట. సో నేను ఎగ్జాంపుల్ ఇది పెడుతున్నాను చూడండి, ఇది బ్లాయిడ్ టెంప్లెట్లో ఇది పెడుతున్నాను ఆర్ ఇది. ఓకే, మనకు నచ్చింది అయితే మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. సో నేనైతే ఇది పెడుతున్నా. మీరు లెంత్ స్టైల్స్ వేసుకుంటారు అంటే నో ప్రాబ్లం. అండ్ ఇక్కడ మీరు 1 minute ఇక్కడ మీరు పక్కకి వెళ్తే కనుక స్టైల్స్ అని ఉంటుంది అనమాట. స్టైల్స్ ఇదైతే మీకు చాలా ఇంపార్టెంట్, ఇదైతే మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో స్టైల్స్లోకి వెళ్ళి ఇక్కడ హైలైట్ ద వర్డ్స్, ఇక్కడ స్టైల్స్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి అనమాట. ఎఫెక్ట్స్కి వెళ్ళి మీరు ఫాంట్స్ చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను చూడండి, ఇక్కడ నేను చాలా రకాల ఫాంట్స్ ఉంటాయి. ఇక్కడ మీకు ప్రతి ఫాంట్ అయితే ఇక్కడ అవైలబుల్ ఉంటుంది. సో నాకు ఏం నచ్చితే ఆ ఫాంట్ అయితే నేను పెట్టేసుకుంటాను అనమాట. నా ఇష్టం అంటే మీ ఇష్టం బట్టి ఉంటుంది. ఇప్పుడు నేను నా వీడియో తీసుకుంటాను కాబట్టి ఇప్పుడు నా ఇష్టంలో నేను ఈ ఫాంట్ అయితే పెట్టుకుంటున్నా, అప్లై చేసుకున్నా. ఓకేనా, అండ్ ఇక్కడ సైజు కొంచెం అప్లై చేసేసుకుంటున్నా.
మీకు ఆ సైజ్ డిక్రీజ్ కావాలన్నా అప్లై కావాలన్నా మీ ఇష్టం. అండ్ నేను బోల్డ్ పెట్టేసుకుంటున్నా. అండ్ ఇక్కడ నేను ఫార్మాట్ కూడా చేంజ్ చేస్తా. ఒక్క నిమిషం, నాకు ఇది కొంచెం నచ్చలే ఫాంట్. ఇది పెట్టేసుకుంటా, అప్లై. కొంచెం సైజ్ అయితే ఇంక్రీజ్ చేసుకున్నా. అండ్ నాకు లెఫ్ట్ సైడ్ కావాలన్నా, రైట్ సైడ్ కావాలన్నా, లేకపోతే సెంటర్లో కావాలన్నా టెక్స్ట్ అలైన్మెంట్ అండ్ టెక్స్టెడ్ వర్డ్ మీ కలర్ కూడా చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఒకటే కలర్ అని చాలా కలర్, ఇప్పుడు వైట్ సపోజ్ ఏ కలర్ అయినా మీరు ఇలా కస్టమైజ్ చేసుకోవచ్చు. లేకపోతే మేము ఇలా తింపలే, మాకు డైరెక్ట్ ఇన్బిల్డ్ కావాలంటే ఇలా వెళ్ళొచ్చు. ఇట్లా వెళ్ళి మనం ఎంత రేంజ్ వరకు కావాలో కూడా అంత సెటప్ చేసుకోవచ్చు. మీకు తక్కువ కావాలంటే తక్కువ, ఎక్కువ కావాలంటే ఎక్కువ. ఇక్కడ 100%, 80% మీ రేంజెస్ కూడా సెటప్ చేసుకోవచ్చు. అండ్ స్పటంలోకి వెళ్తా కనుక ఫ్రీగా మీకు ఒక లైట్స్, మీకు ఫిజిక్స్ తెలిసి ఉంటే కనుక స్పటమ్ ఆఫ్ లైట్ ఒక ప్రిజం నుంచి వెళ్తాయి కదా కొన్ని లైట్స్. సో ఆ లైట్స్ నుంచి వెళ్ళి మనం అది ఇస్తారు అనమాట. అలా అయితే మనకు ఇదైతే ఇస్తుంది. సో అలా మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇక్కడ స్పటమ్ లైట్ అంటే ఇదే అనమాట. సో చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు ఇదే. సో ఇట్లా మీరు డౌన్కి వెళ్ళి ఇది ఇప్పుడు ఇక్కడ చూసేసరికి మనకు లుక్ వచ్చేసి ఎలా ఉంటుంది. దీన్ని తీసుకెళ్తే కొంచెం లైట్గా ఇట్లా అవుతుంది. ఇక్కడ మీరు చూసారా కింద ఇట్లా అవుతుంది అనమాట. సో ఇది గైస్ వీడియో వచ్చేసి మీకు ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ నేను జనరేట్ చేసేటప్పుడు కూడా చెప్తాను అనమాట. ఇక్కడ చూసుకోండి, నేను రెడ్ కలర్ అయితే అప్లై చేసుకుంటాను. నేను ఇక్కడ రెడ్ అయితే అప్లై చేసా. సో అప్లై కొట్టేసా. సో ఇక్కడ చూడండి, హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఓకే, నాకు నచ్చింది. ఇక్కడ మీకు ఎక్స్పోర్ట్ ఉంది కదా, ఎక్స్పోర్ట్ కొట్టేసేయండి. ఇక్కడ మీరు 1080 తీసుకుందాం అనుకుంటే కనుక మీకు మనీ కట్టాలన్నమాట. 4K కావాలన్నా మనీ కట్టాలి. వాటర్ మార్క్ అంటే మీకు వీడియోలో రాదు, వాటర్ మార్క్ లాస్ట్ ఎండింగ్ అయితే వస్తుంది. అయితే వాటర్ మార్క్ నేను ఎక్స్పోర్ట్ చేసినాక మీకు చూపెడతా చూడండి. సో యాడ్స్ కొంచెం ఇబ్బంది అయితే పెట్టేస్తాయి. సో ఇక్కడ చూడండి, గ్యాలరీ వ్యూ అయితే కూడా వేసుకోవచ్చు. అది ఆల్రెడీ గ్యాలరీలో సేవ్ అయిపోయింది, మీకోసం చూపెడుతున్నాను. ఇక్కడ చూడండి, అన్న తర్వాత ఇట్లా కట్ చేసిన తర్వాత మేడ్ విత్ సిసి క్యాప్షన్స్ అనేది అయితే కనబడుతుంది. ఒకవేళ మీరు కట్ చేసుకుంటే అంటే కట్ చేసుకోండి, మీ ఇష్టం అది. సో ఇది గైస్, ఇదైతే నాకు చాలా బాగా నచ్చేసింది అనమాట క్యాప్షన్స్ కోసం. పర్టికులర్లీ యూట్యూబ్స్లో ఇంట్రోలో మనం పెడతాం కదా క్యాప్షన్స్, వాళ్ళకైతే చాలా బాగా సూట్ అవుతారు అనమాట. సో గైస్, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఈ యాప్ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో టాటా, బాయ్ బాయ్.